ముఖ్యంగా మా మహిళా సోదరీమణులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మీరు పక్కకు జరిగితే అటున్నోళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ సోదరుడు నరేందర్ రెడ్డి గారికి మరి వారితో పాటు మా పాత్రికేయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎందుకంటే అన్న కొంచెం తొందరపడుతూ ఉన్నారు. ఎందుకంటే హెలికాప్టర్ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది మంది వందలాది మంది కార్యకర్తలు నాయకులు మీ వెన్నంటి ఆ రోజు మేమంతా నడిచినాం. మరి ఆ రోజు నడవడంతో మరి మీ మీద మాకు ఒక విశ్వాసం నమ్మకం మరి వాళ్ళ రాష్ట్రం మీ దగ్గరనే ఉంది, మీ ఐండ్ వల్లే ఉంది. బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా మరి ఆనాడు మంత్రి గారు మరి ఏదైతే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా రేపో మాపో ఫైల్ మీ దగ్గరికి వస్తుంది. ఇవి రెండు క్లియర్ చేస్తే మాకు పెద్దపల్లి నియోజకవర్గానికి మీరు చాలా పెద్ద కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు మరి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలలో ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మాట చెప్పిండు. మరి మా ప్రాంతానికి సాగునీరు కోసం ఏదైతే ఈ ప్రాంత రైతాంగం గత 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టు కోసం ఎదురు చూసేటువంటి కార్యక్రమం దగ్గరికి వచ్చింది. మరి ఇక్కడ శ్రీధర్ బాబు గారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు చెప్పారు, తప్పకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ఆ ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాతనే మళ్ళీ మేము ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పి ఆనాడు పార్లమెంట్ ఎన్నికలలో చెప్పడం జరిగింది. ఇవాళ మీరు మీ నోటితోని ఏదైతే పత్తిపాక రిజర్వేయర్ మేము ఇవాళ దాన్ని తీసుకుంటా ఉన్నాం, బడ్జెట్లో పెట్టబోతా ఉన్నాం, ఆ పనులు ప్రారంభించబోతా ఉన్నాం అని చెప్పి ఏదైతే మీ నోటితో చెప్పిందో మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన అన్నగారు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు పెద్ద ఎత్తున చప్పట్లతో నష్టాలు వ్యక్తం చేసుకోతా ఉన్నాం. ఎందుకంటే మాకు ఆ నీళ్ళు వస్తే ఆనాడు మీరు కాలువ శ్రీరాంపూర్లో అక్కడున్నటువంటి ఆయకట్టు రైతులు ఆ రోజు మిమ్మల్ని అడిగిన పాదయాత్ర చేస్తూ ఉంటే మాకు నీళ్ళు వస్తలేవు ఇబ్బంది వస్తూ ఉందంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరి మీకు నీళ్ళు వచ్చే విధంగా చివరి ఆయకట్టుకు నీళ్లు అందించే ప్రయత్నాన్ని నేను చేస్తా అని చెప్పి ఆనాడు శ్రీరాంపూర్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా ఆనాడు మీరు చెప్పారు. ఇవాళ అది మాకు నెరవేరబోతా ఉంది. తప్పకుండా మా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పత్తిపాక రిజర్వేయర్ను నిర్మాణం పూర్తి చేయించవలసిందిగా అన్నగారు మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా పెద్దపల్లి నియోజకవర్గం మీ మధ్యలో తర్వాత తప్పకుండా మా పెద్దపల్లి నియోజకవర్గాన్ని చూడవలసిన బాధ్యత కర్తవ్యం మీ మీద ఉంది. ఎందుకంటే ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తూ ఉంటే మా శ్రీధర్ అన్న కర్ణాటక ఇన్ఛార్జ్ ఉండి మొత్తం తీసుకొచ్చి నా నెత్తి మీద పెడితే మా లచ్చన్న 5 కిలోమీటర్లు తప్పించకపోతే ఎర్రటి ఎండాకాలంలో నా నెత్తి మీద పెడితే మా శ్రీధర్ అన్న కోసం మడమ తిప్పకుండా మాట తప్పకుండా వేలాది మంది కార్యకర్తలు ప్రజలతోని ఇక్కడ మీటింగ్ పెట్టి మరి 50 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం. ఇవాళ మీ మధుర నియోజకవర్గాన్ని ఎట్లయితే మీరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఏది అడిగినా పైరేలు చేస్తున్నాం కాదు, ఏది చేయం. ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మీ దగ్గరికి వస్తాం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే మిమ్మల్ని అడుగుతాం. మేము అడిగేది నియోజకవర్గ అభివృద్ధి పని కోసమే మిమ్మల్ని అడుగుతాం తప్ప మేమేమో 10 రూపాయలు సంపాదించడం కోసమో పైరేలు చేయడం కోసమో లేకుంటే పని చేస్తే మాకు లాభం జరగడం కోసమో చేసేటువంటి కార్యక్రమం మా ప్రజల ముంగట మా కార్యకర్తల ముంగట అన్నా నేను చెప్తా ఉన్నా ఇది వాస్తవం. కాబట్టి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు 100కు 100% మాకు చేస్తారని చెప్పి నమ్మకం విశ్వాసం నాకుంది. కాబట్టి ఇవి చేస్తే మా ఇంజనీరింగ్ కాలేజు మా శ్రీధరన్న తీసుకొస్తా అని చెప్పిండు. మీరు విజయనగరంలో గెలిపియండి, మీ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి. తర్వాత ఐటీ టవర్ కావాలి 10 ఎకరాలు ల్యాండ్ ఇవ్వంటే సుల్తానాబాద్లో మరి అప్పటికప్పుడు కలెక్టర్ గారు 10 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్న మీ దగ్గరికి వస్తాం మాట్లాడతాం. మొన్ననే మా పవర్ స్టేషన్ పాపం మా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి జీవిత ఆశయం అది దాన్ని కూడా మీరు నెరవేర్చినందుకు
మా తరఫున కూడా మీకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా సోదరుడు టైం లేదు అన్నంటా ఉన్నాడు కాబట్టి ఎవరు అన్యతగా భావించద్దు. 2 నిమిషాలు ఎన్టీఆర్ని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఇప్పుడే అమృత్ స్కీమ్ ది కూడా 100 యూనిట్స్ 200 యూనిట్స్ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దాని ప్రకారంగా మీరందరికీ తెలుసు గత 10 సంవత్సరాలు విజయన్న గారికి, రాజ్ ఠాకూర్ గారికి, వేణన్న గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బట్టి గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. పెద్దపల్లికి ఒక ప్రత్యేకత కార్లో కూడా మాట్లాడుకుంటుండే. నేను తొందరగా ముగిస్తున్నాను కానీ మీరందరు ఇచ్చే ప్రేమ ఆశీర్వాదంతో ఇంకా మరిన్ని మంచి ప్రాజెక్ట్ చేస్తామని చెప్పి మళ్ళొకసారి మాటిస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు మనం శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమం ఓదెల మండలానికి సంబంధించి మానేరు నది పైన బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమం అనేక నెలల నుంచి ఒక్కటి తర్వాత ఒకటి ప్రతి నెల ప్రతిరోజు విజయరమణారావు గారు చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ పెద్దపల్లి బైపాస్ కానీ అదేవిధంగా సుల్తానాబాద్ బైపాస్కు సంబంధించి తప్పకుండా చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారికి చెప్పాం. వారు కూడా తప్పకుండా మరి దాని పరంగా సూచన ప్రాయంగా వారు చెప్పి శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. చాలా సమయమైంది మీరు అందరూ వచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గం ఈ జిల్లా మనది. జిల్లాకు సంబంధించిన ఇక్కడ ఉంటున్న మా రైతు సోదరు, కార్మిక మిత్రులు, మా మహిళమ్మ తల్లులు, మా యువత ఈరోజు ప్రతి ఒక్కరికి మేలు చేయాలని ఈరోజు ఇప్పుడే యువతకు ట్రైనింగ్ ఇప్పియాలి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా టాస్క్ సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పుడే టాస్క్ బిల్డింగ్కి కూడా సాఫ్ట్వేర్కు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వటానికి, శిక్షణ ఇవ్వటానికి ఆ ట్రైనింగ్ బిల్డింగ్ కూడా ఈరోజు విజయరమణారావు గారు, బట్టి విక్రమార్క గారు మా డిపార్ట్మెంట్ పరంగా ఒక యువతకు సంబంధించిన ఆలోచన చేసినాం. రాబోయే కాలంలో ఇల్లు లేని నిరుపేదకి ఏ మాట చెప్తా ఉన్నామో ఆ రోజు ముందు చెప్పటమో జరిగిందో ప్రతి ఒక్కటి కూడా ఇల్లు లేని నిరుపేదకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హత గల వారికి అందరికీ ఇచ్చే కార్యక్రమంలో ఇదే నియోజకవర్గంలో మీ శాసనసభ్యులు విజయరమణారావు గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 3500 ఇల్లులు పేదవాడికి అందించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈరోజు ఈ విధమైన కార్యాచరణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు రైతు సోదరులకు సంబంధించి ఇంకా కూడా అర్హత గల రైతు సోదరులు ఎవరైతే 2 లక్షల రూపాయల లోపు రుణం తీసుకున్న ఆ రైతు సోదరుడికి రుణమాఫీ చేపించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల కొంతమంది రాలేకపోయిన తరుణంలో ఆ సాంకేతిక పరంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేసి జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారి వీటన్నిటిని కూడా పరిష్కారం చేసిన తర్వాత అర్హులైన రైతు సోదరులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేయటం జరుగుతుందని ఈరోజు మీ అందరికీ కూడా మనవి చేస్తూ మనము ఇంకా 8 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం. ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల ఫ్రీ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరంగా ఈరోజు 10 లక్షల రూపాయలకు సంబంధించి వైద్య సదుపాయం కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అనేక కార్యాచరణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో బట్టి విక్రమార్క గారు ఇక్కడికి వచ్చారు. వారిని కూడా ఇంతకుముందు మీ శాసనసభ్యులు విజయరమణారావు గారు మరి ఒక కృషి అంటే ఎప్పుడు చూసినా ఇది కావాలి, మా ప్రాంతానికి రోడ్డు కావాలి, బ్రిడ్జి కావాలి, నీళ్లు కావాలని నిరంతరం ఊరు తిరుగుతూ ఒక నాయకుడిగా ఎదిగి ఈరోజు వారు చెప్పిన ప్రతి అంశం విషయంలో ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మేము చెప్పిన ప్రతి మాట తప్పకుండా అభివృద్ధి పరంగా ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మళ్ళా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం వచ్చింది కనుక ఆ రోజు చెప్పినాం.
అదేవిధంగా పత్తిపాకు సంబంధించిన చెప్పిన కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. ఇంకా కూడా ఈ నియోజకవర్గం ఈ జిల్లా కేంద్రంలో 10 కార్యక్రమాలు మంచిగా చేయాలని మీ నాయకుడు విజయ రమణారావు గారి ఆధ్వర్యంలో తప్పకుండా మంచి కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి మీ అందరి ఆశీర్వాదంతో వారి ముందుకు నడపాలని కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్. చాలా సంతోషం. పెద్ద నియోజకవర్గాన్ని అడుగుపెట్టారు. మళ్ళీ మీరు అడుగుపెట్టే నాటికి ఇవన్నీ శాంక్షన్ ఇచ్చి పెద్ద ఎత్తున పనులు అయ్యేటట్టు మా ప్రాంతం అంతా కూడా పులికించిపోయేటట్టు మీరు వరాలు జల్లు కురిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఇదే ప్రాంతంలో ఇక్కడి నుంచే ఇలాగే కిక్కిరిసినటువంటి సభలో మాట్లాడి అనేక హామీలు ఇచ్చి వెళ్ళాం. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకొని ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతో పీపుల్స్ మార్చ్లో పాల్గొని పెద్ద ఎత్తున ఆనాడు స్వాగతం పలికి ఆశీర్వదించి ఇక్కడి నుంచి నన్ను నడిపించి పంపించిన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకి, విజయ రమణరావు గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో చాలా కిలోమీటర్లు నడిచాం, అనేక మందిని కలిశాం, అనేక మంది ప్రజల యొక్క ఆలోచనల్ని, వాళ్ళ బాధల్ని, ఇబ్బందులు కూడా విని రాబోయేది ఇందిరమ్మ రాజ్యం, ఆ రాజ్యంలో తాడితులారా, పీడితులారా, బాధితులారా, బాధాసర్పదస్తులారా ఏడవకండి, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం అని స్పష్టంగా హామీ ఇచ్చి ఇక్కడ నుంచి నడుచుకుంటూ మీ ఆశీర్వచనంతో చివరి వరకు ఆ పాదయాత్రని పూర్తి చేశాం. ఇప్పుడు మీ అందరూ దీవిస్తే, ఆశీర్వదిస్తే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసమే తీసుకునే ప్రతి నిర్ణయం వారి అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఏమి ఆశించి తెలంగాణ కోసం పోరాటం చేశారో, ఆ పోరాట లక్ష్యాలనే ఈ రాష్ట్రం ఈరోజు చట్టాలుగా మార్చి ప్రజల కోసం పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు. ఈరోజు ప్రజాపాలన మీ అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రజలందరినీ కలుస్తూ వారి ఆలోచన మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రజల అవసరాల కోసమే కేటాయించి వాటి నిధులు రిలీజ్ చేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మిత్రుడు మాట్లాడుతూ విజయ రమణరావు గారు మా మనసును గెలుచుకునేటట్టుగా మీ హామీలుగానే ఈరోజు మనం ప్రారంభం చేసినటువంటి సబ్స్టేషన్ ఆ కాచాపూర్ గ్రామంలో 132/33 kV సబ్స్టేషన్ ని మనం ఈరోజు భూమి పూజ చేశాం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భూమిని 10 నుంచి 12 ఎకరాల దాకా దొరుకుతుందని చెప్తే ఆ 10 నుంచి 12 ఎకరాలు సేకరించి మహిళా డ్వాక్రా సంఘాల సంబంధించిన విధంగా వాళ్ళకి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవడానికి ఆ భూమిని కేటాయించేటట్టుగా సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవలసిందిగా కూడా వారికి ఇక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చాం. తప్పనిసరిగా ఈ కాచాపూర్ దగ్గర ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళల చేత పైలట్ ప్రాజెక్ట్ గా సోలార్ పవర్ ప్లాంట్ ని పెట్టిస్తాం, మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. మారే బ్రిడ్జి హామీ కూడా ఇవ్వాలని అడిగారు. ఇవన్నీ కూడా గుర్తున్నాయి. తప్పనిసరిగా మీ మనసులు గెలుచుకునేటట్టుగానే ఈ శాసనసభ్యుడు, ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉంటుందని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా
మీ అందరి హృదయాలు గెలుచుకునేటట్టుగా ఈ హామీలు నెరవేర్చడమే కాదు, త్వరలోనే వీటన్నిటికీ శాంక్షన్స్ కూడా ఇచ్చి మళ్ళీ తిరిగి ఆనాడు నడుచుకుంటూ ఎండలో నడిచి వెళ్ళాం. ఈరోజు ఎక్కువ సమయం మీతో గడపాలని మాట్లాడాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా అనేక కార్యక్రమాల వల్ల బాగా ఆలస్యమైంది. తిరిగి మళ్ళీ వాటన్నిటిని శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాం, మళ్ళీ మీ అందరితో మాట్లాడతాం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి కూడా కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు, వాటిని కూడా పరిశీలన చేస్తామని చెప్తూ, లిఫ్ట్ సంబంధించి ఎల్లంపల్లి లిఫ్ట్ సంబంధించి అక్కడ సబ్ స్టేషన్ కావాలని అడిగారు, దాన్ని వెంటనే క్లియర్ చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చాం. తప్పనిసరిగా వీటన్నిటిని చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి గుండెల నిండా ప్రేమతో అభిమానంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరూ భోజనం చేసి పోవాల్సిందా కోరుతా. మీ హామీలు ఉండాలని వారు చెప్పారు. నేను చెప్తా ఉన్నాను వారికి, మీ మనసును గెలుచుకునేటట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు వారి నాయకత్వంలో ఈ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 5 సబ్ స్టేషన్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి విద్యుత్ అవసరాల కోసం దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు తయారు చేసుకుని అందులో భాగంగా పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కటేసారి 5 సబ్ స్టేషన్లు ఈ రోజు భూమి పూజ శాంక్షన్ చేసుకొని ఈరోజు చేసినటువంటి భూమి పూజ ఇవాళ చేశాం, ప్రకటించాం, రేపు పొద్దున శాంక్షన్ చేస్తాం, తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పే కాదు. ఈడకు వచ్చేటప్పుడే విజయరామన్రావు గారు అడిగినటువంటి సబ్ స్టేషన్లు అన్నింటినీ కూడా శాంక్షన్ చేసి జీవోలు ఇష్యూ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి భూమి పూజ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాదాపు 30 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ రైతాంగ సోదరులకి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంటుని ఇవ్వాలనేటువంటి క్వాలిటీ పవర్ని ఇవ్వాలనే ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. దానితో పాటు అమృత్ పేరు మీద అట్లాగే టీయూఎఫ్ఐడిసి పేరు మీద మొత్తంగా కలిపితే ఈ ఒక్కరోజే 85 కోట్ల రూపాయలు పెద్దపల్లి శాసనసభ వర్గంలో శాంక్షన్ చేసి భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. భవిష్యత్తులో వాడు అడుగుతా ఉన్నారు పత్తిపాక రిజర్వాయర్ కావాలని. నేను చెప్తా ఉన్నాను, ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఆనాడు పాదయాత్ర సందర్భంలో శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ ఉండి ఈ ప్రాంత ప్రజలకి హామీ ఇచ్చి మా ప్రభుత్వం రాగానే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నటువంటి విద్యుత్ శక్తికి సంబంధించిన ప్రాజెక్టులు ఇక్కడ మొదలు పెడతామని వారు పాదయాత్ర సందర్భంగా అందరూ నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు ప్రకటించారు. అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరి చేత సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టించబోతా ఉన్నాం. దాని ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి చేసేటువంటి పవర్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీకు ఆదాయం ప్రతి నెల వచ్చేటట్టుగా చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకొని పోతున్నామని చెప్పి మహిళలందరికీ కూడా నేను మనవి చేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథం ద్వారా మహిళా శక్తి పెద్ద ఎత్తున పెరిగేటట్టుగా ఆర్థికంగా నిలదొక్కునేటట్టుగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతి నిర్ణయాన్ని ప్రతి కార్యాచరణని మీరు ఆ వెసులుబాటుని అందుబాటులో తీసుకొని ఆసరాగా తీసుకొని పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అలాగే మిత్రులారా, ఈ శాసనసభ నియోజకవర్గానికి ఈ జిల్లాకు సంబంధించి దీంతో పాటు మిగతా శాసనసభ నియోజకవర్గాలు కూడా పనికొచ్చేటువంటి ఒక పత్తిపాక
రిజర్వాయర్ గురించి ఆనాడు మనం పాదయాత్ర సందర్భంగా అడుగడుగున ఈ ప్రాంత ప్రజలు కోరారు. మీ అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు అన్ని కార్యక్రమాలు లెక్కలు వేసుకుంటూ ఆ రోజు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మంత్రి గారితో మాట్లాడారు. శ్రీధర్ బాబు గారు, మనం ఆ రోజు మాట ఇచ్చాం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్కి సంబంధించిన సమాచారం వెంటనే నాకు పంపించండి, బడ్జెట్లో పెట్టాలని చెప్పి వారితో మాట్లాడి, అట్లాగే మీ శాసనసభ్యులు విజయరామరావు గారితో మాట్లాడి, మరో శాసనసభ్యుడు మకన్ సింగ్ గారితో మాట్లాడి, మరో శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారితో కూడా మాట్లాడి, ఈ ప్రాంతంలో హామీ ఇచ్చినటువంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా బడ్జెట్లో పెట్టి బడ్జెట్లో చదవటం కూడా శాసనసభలో జరిగిందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ పత్తిపాక రిజర్వాయర్ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఏ రోడ్డు నుంచి ప్రయాణం చేస్తా ఉన్నా పచ్చటి పొలాలతో వెలసిల్లేటువంటి ఈ శాసనసభ నియోజకవర్గం దాదాపు 2 లక్షల ఎకరాలు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ఈరోజు ధాన్యాన్ని పండిస్తా ఉన్నాం. స్నేహితులను ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు మహానుభావులు మన నాయకులు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలుగా భావించి ఆనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టి భూమి పూజ చేసి ఈ ప్రాంతానికి అది అందించారు. కాబట్టే కొన్ని దశాబ్దాలు అవుతున్నప్పటికి కూడా ఆ నీళ్లు పారుతూ మన ప్రాంత పొలాలకు వచ్చి ఇక్కడ లక్షలాది ఎకరాలకి వరి ధాన్యాన్ని పండించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా దాదాపు 2 లక్షల ఎకరాలు పారుతా ఉంది అంటే ప్రతి నీటి బొట్టులో, ప్రతి పండే పాలకంకిలో ఆనాటి మన పూర్వీకుల మహానాయకులు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ ప్రతి నీటి బొట్టులో ఇక్కడ పండే ప్రతి కంకిలో కనిపిస్తా ఉంది. అది కాంగ్రెస్ పార్టీ అని నేను ఈ సందర్భంగా మనం చెప్తాం. అందుకే మరొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన భూములు స్టెబిలైజేషన్ చేయడానికి, స్థిరీకరణ కోసం పత్తిపాక ప్రాజెక్టు కడితే తప్ప చివరి భూములకు నీళ్లు అందేటువంటి పరిస్థితి లేదనంటే అదే స్ఫూర్తితో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా పత్తిపాక రిజర్వాయర్ని బడ్జెట్లో పెట్టాం. త్వరలోనే దాన్ని శాంక్షన్ చేయటమే కాకుండా పనులు కూడా ప్రారంభం చేస్తామని కూడా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. విజయరామరావు గారికి దగ్గరుండి పనులు చేపించే కార్యక్రమం కూడా చేయమని చెప్తా ఉన్నాను. ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం, అభిమానం, ఈ అభిమానాన్ని నిలబెట్టుకోవటం కోసమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకు వేసింది. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం మొదలుపెట్టినటువంటి మహిళా సంఘాలను నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలనేటువంటి ఆలోచనతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళలందరికీ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలని మహాలక్ష్మిలాగా చూడాలని, ప్రతి మహిళ కోటేశ్వరరావులాగా ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తహతలాడుతుంది. దానికోసం ఏ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికైనా ఈరోజు సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నా. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్క 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాల్ని మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మహిళలందరికీ మాటిస్తా ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి రుణాలకు సంబంధించి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా కల్పించాలనేటువంటి ఆలోచనతోనే విద్యుత్ శాఖలో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రణాళికాబద్ధంగా మహిళలకు అందించడం కోసం ఈరోజు సబ్ స్టేషన్ ఇక్కడ మొదలుపెట్టాం. ఒక దగ్గర విజయరామరావు గారికి చెప్పాం, రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో సోలార్ పవర్ ప్లాంట్ అనేకం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని రాబోతున్నాం. ఈ సోలార్ పవర్ ప్లాంట్ ని 2 నుంచి 5 మెగావాట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులిప్పించి మీరు ఉత్పత్తి చేసేటువంటి కరెంట్